తదుపరి అధ్యాయము అనగా తదుపరి భాగము 29వ భాగంలో శ్రీహరి ఏం చెప్తాడంటే, ఏ ప్రాణి ఏ పాపం చేసుకుంటే ఏ జన్మ ఎత్తుతాడు, పాపము జన్మను సవివరంగా పక్షిరాజుకు గరుత్మంతుడుకు వివరిస్తున్నాడు. అందులో ముందుగా పాపము బ్రహ్మహత్యా పాపం చేసిన వాడికి చండాలుడై పుట్టి క్షయరోగం కలిగిన వాడుగా బతుకుతాడు. తరువాత గోహత్య చేసిన వాడు చండాలుల్లో మరుగుజ్జుగా జన్మిస్తాడు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా, మరుగుజ్జులుగా పుడుతుంటారు. అంటే వాళ్ళు చేసిన పాపం ఏంటంటే గత జన్మలో గోహత్య చేసి ఉంటే కనుక చండాల కులంలో మరుగుజ్జుగా జన్మ తీసుకుంటారు. కన్యహత్య చేసిన వాళ్ళు చండాల కులంలో కుష్ఠురోగంతో బాధపడుతూ ఉంటారట. తర్వాత స్త్రీహత్య, గర్భపాతము, గర్భాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు బిల్లు జన్మతో నిత్యము రోగంతో బాధపడుతూ ఉంటారు. తర్వాత స్వగోత్రంతో కలిగినటువంటి అంటే సొంత గోత్రంలో పుట్టినటువంటి స్త్రీతో సంభోగించడము, నీచకుల స్త్రీతో సంభోగించడము చేసినటువంటి వ్యక్తులు నపుంసక జన్మని ఎత్తుతారంట. నపుంసకుడు అంటే తెలిసిందే కదా, అటువంటి జన్మ తీసుకుంటారంట. తర్వాత భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తులు దుష్కర్మ కలిగినటువంటి జన్మ. అంటే కొంతమంది చెడ్డ ఆలోచనలు, చెడ్డ తత్వము, రాక్షస గుణాలు కలిగినటువంటి మనుషులు గత జన్మలో గురు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఈ జన్మలో ఇలాంటి జన్మ తీసుకుంటారు. తర్వాత మాంసభక్షణ చేసినటువంటి బ్రాహ్మణుడికి మాంసభక్షణకి చెప్పలేదు. అటువంటి బ్రాహ్మడు ఏ బ్రాహ్మడైతే మాంసాన్ని భక్షిస్తాడో అతిరక్ష అనే కుష్టు వ్యాధితో అతను బతుకున్నంత కాలము, జన్మ ఎత్తిన దగ్గర నుంచి బతుకున్నంత కాలము మాంసభక్షణ చేసినటువంటి బ్రాహ్మణుడు ఇటువంటి జన్మ తీసుకుంటాడు. తర్వాత కళ్ళు త్రాగడము, అటువంటి కళ్ళు త్రాగినవాడు నల్లని దంతాలు కలిగినటువంటి జన్మ తీసుకుంటాడు. చాలామందికి మనం చూస్తూనే ఉంటాము, తెల్లని దంతాలు వేరు, నల్లని దంతాలు వేరు. అంటే క్రూరంగా వికృతంగా కొంతమంది దంతాలు ఉంటాయి. ఆ దంతాలు కలిగిన అంటే గతంలో చేసిన పాపానికి ఈ జన్మలో ఇటువంటి జన్మ తీసుకోవడం జరుగుతుంది.